భారతదేశంలో విద్య వ్యాపారం అవునా కాదా అన్నది పక్కన పెడితే దేశంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారాల్లో విద్య ఒకటని చెప్పేవారు లేకపోలేరు. చాలా గ్రామంలో 2 కంటే ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో స్కూల్లో ఒక్కోలా ఫీజుల లెక్కలు చెప్తుంటారు. ఇందుకు కారణం ప్రజల ప్రభుత్వాల అనే సంగతి కాసేపు పక్కన పెడితే ఇటీవల కాలంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు మాత్రం తల్లిదండ్రులకు అత్యంత పెద్ద సమస్యగా మారుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఐఐటిఎన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నాణ్యమైన విద్యను కోరుకునే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని ఎత్తి చూపుతూ ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థికి సంబంధించిన ఫీజు లిస్ట్ ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పెరుగుతున్న విద్యా వ్యయం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. వివరాలకు వెళ్తే జైపూర్ కు చెందిన రిషబ్ జైన్ అనే వ్యాపారవేత్త సిటీలోని ఓ స్కూల్ ఫీజు వివరాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ స్టాండర్డ్ విద్యార్థిని చేర్చుకోవడానికి సుమారు 4.27 లక్షలు ఖర్చవుతుందని, వార్షిక ఆదాయం 20 లక్షలు ఉన్న కుటుంబాలకు కూడా ఇది భరించలేని భారమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంచి విద్య అనేది మధ్యతరగతి భరించలేని విలాసమని ఎక్స్ లో పేర్కొంటూ తన కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్ 1 ని ప్రారంభిస్తుందని, ఈ సందర్భంగా తాము పరిశీలించిన ఒక స్కూల్లో ఫీజు స్ట్రక్చర్ ఇలా ఉందని, ఇతర మంచి స్కూల్స్ లో కూడా ఈ విధమైన ఫీజులను కలిగి ఉన్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 2,000, అడ్మిషన్ ఫీ 40,000, కాషన్ మనీ 5,000, యాన్యువల్ ఫీ 2,52,000 ఉందని పేర్కొన్నారు. అంతేకాదు బస్ ఛార్జెస్ 1,08,000, బుక్స్ అండ్ యూనిఫామ్ 20,000, మొత్తం కలిసి ఏడాదికి 4,27,000. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది మధ్యతరగతి తల్లిదండ్రులను ఈ పోస్ట్ టచ్ చేసింది. ఈ సందర్భంగా విద్య ఒక వాణిజ్య సంస్థగా మారింది. ప్రభుత్వాల ఆలసత్వమే ప్రైవేట్ పాఠశాలలకు వరాలు అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.